స్టేషన్ నుంచి గట్టమ్మ నెక్స్ట్ షీపులు అరుణమ్మ ప్రతి గ్రామానికి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 5 లక్షలు 10 లక్షలు చొప్పున ప్రతి గ్రామంలో ఇవాళ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేస్తున్నాం. మీరు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా ఇవాళ సీసీ రోడ్ల పని జరుగుతున్నారు. కొంతమంది కంటికి ఏం కనిపించడం ఏం జరుగుతలేదంటారు. ఇక ఆ మూట్ల గురించి మనం పట్టించుకున్న సమయాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళి చూడండి, ఇందిరా మిల్ నిర్మాణంలో ఉన్నాయా లేవా, సీసీ రోడ్లు నిర్మాణంలో ఉన్నాయా లేవా, గన్పూర్లో 100 హాస్పిటల్ నిర్మాణంలో ఉందా లేదా, గన్పూర్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసు నిర్మాణంలో ఉన్నదా లేదా, గన్పూర్ నుంచి నవాపేట కెనాల్ రైడింగ్ వర్క్స్ జరుగుతున్నాయా లేవా, ఇట్లా ప్రతి పని కూడా ఇవాళ మనం ఇచ్చిన స్టేట్మెంట్ లో పని కూడా జరుగుతుంది. ప్రజలను మభ్యపెట్టడానికో ప్రజలను తప్పులో పెట్టడానికో నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. ఈ కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలు మాత్రమే మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికని దాదాపు 22 మాసాలు. నేను ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గడిచిన 21 మాసాలలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చాం, వాటి యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ కూడా తయారు చేసి ప్రజలందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్య నాయకులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 27 పనులకు సంబంధించిన వివరాలతో కూడిన అభివృద్ధి డాక్యుమెంట్ ఈరోజు నేను ప్రెస్ పెడుతున్నాను. ప్రెస్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు పెడుతున్నాను. ఇందులో ఏదొక్కటి తప్పైనా, ఇది కరెక్ట్ కాదని ఎవరైనా ప్రూవ్ చేసినా, ఇది మంజూరి కాలేదు, ఇది బోగతని ఎవరైనా చెప్పగలిగినా, నిరూపించగలిగినా బాధ్యత నాది. నేను ఇచ్చిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ కట్టుబడి నేను ఉన్నాను. అందులో ప్రతిదీ కూడా జనవరి 2024 తర్వాత మంజూరైన పనులు మాత్రమే ఉన్నాయి. కానీ ఎవరైనా మీ ముందు ఇదంతా సిద్ధు కాగితమని, మేము ఇదంతా అబద్ధమని అంటే దయచేసి నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళని అడగండి. అదే జియోతో సహా, జియో నెంబర్తో సహా, అమౌంట్తో సహా ఇక్కడ ఉంది కదా. 12 హాస్పిటల్ లేదు అంటాడు. వాళ్ళకి ఏది జరగడమే అంతా అబద్ధమే అంటే ఇక్కడే కాంగ్రెస్ ఆఫీసులు అంటున్నారే ప్రవీణ్ ఎందుకంటే గుడ్డూరు ఎవరు చేసిన మనిషి అయితే రేపు వస్తుంది. ఫస్ట్ వచ్చిన ఏం చెప్తున్నాను, ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడ దాచుకోవాల్సింది ఏం లేదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కడియం స్టేట్ పైన ఉన్న అభిమానంతో, ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇవ్వదని నిధులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చాయి. ఒకే ఎజెండా. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇది నా చివరి ఎన్నికలు. 21 మాసాలలో 1,025 కోట్లు తెచ్చాను. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది. ఇంకా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి బదిలాడి బామాడి మరొక 2,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువచ్చి గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసి గన్పూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా నిలబెట్టడమే నా లక్ష్యం. తప్పు చేయను, తల ఉంటాను.